డీటెయిల్ చూద్దాం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరగనున్న సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలు హాజరు కానున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా పోలీసులు. రేపు పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ హాజరు కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది జిల్లా అధికార యంత్రాంగం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరగనున్న సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలు హాజరు కానున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా పోలీసులు. రేపు పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ హాజరు కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది జిల్లా అధికార యంత్రాంగం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరగనున్న సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలు హాజరు కానున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా పోలీసులు. రేపు పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ హాజరు కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది జిల్లా అధికార యంత్రాంగం. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన టెక్నాలజీతో నిర్మించిన పంబేరు వంతెన నేడు శ్రీరామనవమి రోజున ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 8,300 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహించనున్నారు.
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జిను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన టెక్నాలజీతో నిర్మించిన పంబన్ వంతెన నేడు శ్రీరామనవమి రోజున ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 8,300 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహించనున్నారు. కంచె గచ్చిబౌలి భూ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసత్య ప్రచారాలపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని, నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరమన్నారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటకు రాకముందే అబద్ధాలు వైరల్ చేశారన్నారు. ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరుతామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సికల్ టూల్స్ను సిద్ధం చేశామన్నారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, జింకలు, నెమళ్లతో విడుదలైన వీడియోలు ఫేక్ అంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కమిటీ వేశామని, కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు మీనాక్షి నటరాజన్. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులు, రహదారులకు అవసరమైన భూసేకరణ పనులను పూర్తి చేసి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కేసీఆర్కు రాసిన లేఖను విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ బండారం బయటపడిందన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో పేదల భూములు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ అవకాశవాదంతో ముస్లింలను మోసం చేస్తుందన్నారు. పేద ముస్లింలు వక్ఫ్ బిల్లుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంఐఎం నేతలు వక్ఫ్ ఆస్తులను నోటరీ డాక్యుమెంట్లతో లీజుకు ఇచ్చి ఎలా దోచుకున్నారో బయటపడిందన్నారు. ఈ వక్ఫ్ ఆస్తులు ఈ ముస్లిం నాయకులుగా చెప్పుకునేటువంటి మరి ఈ యొక్క మస్జిద్ నాయకులు చాలా చోట్ల నోటరీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ లీజుల పేరు మీద ఏ రకంగా వాటాలు పంచుకున్నారో ఇవన్నీ కూడా మొన్న ఆ యొక్క సమావేశాల్లో చర్చల్లో బహిర్గతమైనవి. ఈ రోజు మొత్తం ఈ యొక్క ఆస్తుల విలువ 1.2 లక్షల కోట్లయితే వారికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 163 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది. సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక, సచార్ కమిటీని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఏర్పాటు చేసిందో చాలా స్పష్టంగా పారదర్శకంగా చేసినట్టయితే 12,000 కోట్లు వచ్చే ఆదాయం 163 కోట్లకే కుదించారని చెప్పి ఆ నివేదిక బహిర్గతం చేస్తే, నివేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ యొక్క బడా బాబులను కాపాడేదానికి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయో ఇది చాలా స్పష్టమై తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణకు గురైనటువంటి విషయాలు వాళ్ళ బయటికి రావడం. ఉదయం లేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా మాత్రం ఈ ఎంఐఎం గొడుగు కింద వచ్చి ఏ రకంగా కుమ్ముకు రాజకీయాలు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇవాళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా వారు మోదీ నాయకత్వాన్ని ఇవాళ వారు మరి బలపరుస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు.
మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని సమస్యలపై మంత్రిని కలిశానన్నారు. తమ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవని, నీటి సౌకర్యం కూడా లేదన్నారు. డబుల్ బెడ్రూమ్లు అలర్ట్ చేసిన వారికి కాకుండా వేరే వారికి ఇచ్చారన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది బ్లాక్ మెయిల్ వస్తున్నారని, ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు, మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు, తాగే నీళ్ళ వ్యవస్థ చక్కగా లేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికి కూడా ఎవరికైతే అలకేట్ చేసిండ్రో వాళ్లకు ఇళ్ళు అప్పచెప్పకుండా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్న సమస్యలు కావచ్చు. ఇవాళ హైదరాబాద్లో ఏ వాటర్ బాడీస్ అయితే మనం అభిమానిస్తామో, హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ అ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడతామో, ఆ హైదరాబాద్లో లేక్స్ అన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినాయి. దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఇవాళ పనికి రాకుండా మారిపోయినాయి. ఇవన్నిటి మీద మీరు కొంత దృష్టి పెట్టి కనుక వీటిని బాగు చేయకపోతే ఇలా రూరల్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా అర్బన్లో ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వారికి ఇలా చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులను కూడా వారు మాట్లాడినారు. హైడ్రాలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరింది. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు చూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజే వాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము తెలంగాణలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు ఎంత చెప్పినా అవి మోడీ బియ్యమేనని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మోడీవేనన్నారు. అయినప్పటికీ సన్న బియ్యం పేరుతో వీధి నాటలాడే కళాకారులను మైమరిపించేలా కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. పార్టీ మొదటి నుంచి కూడా దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ, ఇలాంటి మహానుభావుల ఆశలకు తూట్లు పొడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగజీవన్ రావు గారి వరకు కూడా అడుగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబు జగజీవన్ రావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా, స్తోమత, స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని, ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగజీవన్ రావు లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగజీవన్ రావు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడు వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు ఇవ్వాలి. డ్రామాలో ఆడుతున్నారు. ఇక అరే మోడీ గారి బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కారణం పేరు చెప్పకుంటే మాకు కూడా బాగుంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలేం మేము, పేరు కోసం తాపత్రయ పడతలేం మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దేశ ద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతం చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ కోటేసి చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలే రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యనగరాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీ పడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకటైనాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు.
కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక కేసు టచ్ చేస్తలేదు వాళ్ళను, ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తారు. ఈ నెల 17 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, AI ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేసే అవకాశాలున్నాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ను కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, AI ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేసే అవకాశాలున్నాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏడుకొండలపై కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లాది మంది భక్తులు తపిస్తుంటారు. తమ ఇష్టమైన దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందుతారు. అయితే ముందస్తు ప్రణాళికతో శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులకు కొంతకాలంగా దర్శనం ఆలస్యమవుతుంది. నిరీక్షణ సమయం పెరుగుతుందని భక్తులు అంటున్నారు. ముఖ్యంగా 300 రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా 3 గంటల్లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెబుతున్నా 4 నుంచి 6 గంటలకు పైగా సమయం పడుతుంది. వేసవి నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. ఆపదమొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలివస్తారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు భక్తులు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ వివిధ దర్శన సదుపాయాలను కల్పిస్తూ వస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం రాదలిచిన భక్తులకు ఆన్లైన్ ద్వారా వివిధ దర్శన టికెట్లను జారీ చేస్తోంది. ఇందులో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలు, శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం, వర్చువల్ సేవలు అందుబాటులో ఉంచింది. అయితే ఇందులో 300 రూపాయల టికెట్లపై శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందని భక్తులు చెబుతున్నారు. ఆర్జిత సేవలు మినహా మిగిలినవన్నీ ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను రోజుకు సుమారు 15 నుంచి 20 వేల మందికి జారీ చేస్తోంది. సర్వదర్శనం, ఇతర దర్శన కోటాను అంచనా వేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శనాలు జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. స్లాట్ ప్రకారం 2 నుంచి 3 గంటల్లో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో 3 నెలల ముందే విడుదల చేస్తుంది టీటీడీ. అయితే 300 రూపాయల టికెట్ తీసుకుని నిర్దిష్టమైన ప్రణాళికతో స్వామివారి దర్శనానికి వచ్చినా వేచి ఉండే సమయం అధికంగానే ఉంటుందని కొందరు భక్తులు చెబుతున్నారు. రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా 3 గంటల్లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందంటున్నారు భక్తులు. 5 నుంచి 6 గంటలకు పైగా క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. వేసవిలో సర్వదర్శనానికి రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక సిఫార్సు లేఖలకు సైతం అధిక సంఖ్యలో దర్శనాలు జారీ చేస్తే 300 టికెట్లతో వచ్చిన భక్తులకు వేచి ఉండే సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తులతో పాటు వచ్చిన వృద్ధులు, చిన్నారులతో ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు చెబుతున్నారు. శనివారం నుంచి బుధవారం వరకు బ్రేక్ దర్శన సమయంతో సమస్య వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ ప్రారంభం కావడం,
మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుండటంతో ఇబ్బంది తలెత్తుతుంది. ఉదయం 8 గంటలకు జనరల్ బ్రేక్ ప్రారంభమవుతుండగా 10 గంటలకు నైవేద్యం ఉంటుంది. అనంతరం ప్రోటోకాల్ బ్రేక్, శ్రీవారి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగుతాయి. దీంతో బ్రేక్ ముగిసే సమయానికి మధ్యాహ్నం 1:30 అవుతుంది. దీంతో 1 గంట సమయం కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, టైం స్లాట్ టోకెన్స్ కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఒక స్లాట్ లేట్ అవుతుండటంతో తర్వాతి స్లాట్లపై దీని ప్రభావం పడుతుంది. ₹300 టికెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు వేచి చూసే సమయం తగ్గించే విధంగా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీటీడీ కూడా త్వరలో నూతన ప్రణాళికలు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ₹300 టికెట్లు తీసుకున్న భక్తులకు త్వరగానే శ్రీవారి దర్శనం భాగ్యం కలగనుంది. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై కవిత విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. లక్షలాది మంది హక్కుల పట్ల బాధ్యతగా బదులుగా గాంధీ సోదరులు మౌనాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజలకు గొంతులు అవసరమైనప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై కవిత విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. లక్షలాది మంది హక్కుల పట్ల బాధ్యతగా బదులుగా గాంధీ సోదరులు మౌనాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజలకు గొంతులు అవసరమైనప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్వీట్ చేశారు. మంత్రి పదవిపై మరోసారి గళం విప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరామన్నారు. దానికోసం తన పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమన్నారు. బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈ రోజు మొదలు పెట్టినాం. మొన్ననే మొదలు పెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని గడపను తట్టేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటే అమ్మా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి, మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. రాజీనామా చేస్తాని ఎందుకన్నానంటే, ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైండ్రు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు. సన్న బియ్యం ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడమే తప్ప వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని ప్రజలకు సగర్వంగా చెబుతున్నానని పురంధేశ్వరి అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎవరైనా భూమి ఇస్తే అది వక్ఫ్ ఆస్తులు అవుతాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన భూములను ఉద్దేశించిన కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి వక్ఫ్ బోర్డు వచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతలో ఇంకా సమర్థవంతంగా చేయడానికి మార్పులు చేశారని అన్నారు. తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి
ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి అభిప్రాయం. కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి సాల్వాతో సత్కరించారు. అర్చకులు పూజల అనంతరం ఆశీర్వదించారు. SRH కప్పు గెలిచేలా ఆశీర్వదించాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. IPL 18 సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 ఓడి ఒక్క మ్యాచ్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇవాళ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.